హార్వర్డ్ యూనివర్సిటీలో చాలా అద్భుతమైన ప్రఖ్యాతిగాంచిన విలియం జేమ్స్ అనే ఒక గొప్ప ప్రొఫెసర్ ఇలా అంటారు. ఏమనంటే, మనం ఉండవలసిన దానిలో సగభాగమే మెలకుగా ఉన్నాం. మనకున్న శారీరక మానసిక వనరులలో చాలా కొద్ది వాటిని మాత్రమే మనము ఉపయోగించుకుంటున్నాం. స్థూలంగా చెప్పాలంటే, ఒక మనిషి చాలా చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. అతనిలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోకుండా ఉండడానికి అతను అలవాటు పడిపోయాడు అని అన్నాడు. మనం మన జీవితాల్లో సగభాగమే మెలకుగా ఉన్నామని అంటారు. మనకున్న శారీరక మానసిక వనరుల్లో కొద్ది వాటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. మానసికంగా శారీరకంగా చాలా వనరులు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ వాటన్నిటిని మనం ఏం చేయలేకపోతున్నాం, వినియోగించుకోలేకపోతున్నాం. స్థూలంగా చెప్పాలంటే, ఒక మనిషి చాలా చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. ఇది చాలు, ఈ చిన్న దాంట్లో మనం బతికేద్దాంలే, ఈ చిన్న పరిధిలో మనం ఉందాంలే, అనవసరంగా ఏదోదో ఆలోచించేందుకు మనం రిస్కులు చేయడం అనుకుంటూ చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించకుండా ఉండడానికి మనిషి ఏమైపోయాడు, అలవాటు పడిపోయాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మనిషికున్న అనేక సామర్థ్యాలని మనుషులు ఏం చేస్తున్నారంటే, వారి జీవితంలో వాటిని ఉపయోగించుకోకుండా దాన్ని నిద్రాణ స్థితిలోనికి వదిలేస్తున్నారు. కొంతమంది మత్తు పదార్థాలతో మత్తులో ఉండిపోయి వారికి ఉన్న గొప్ప అద్భుతమైన మాటకారితనాన్ని, తలాంతులను, అలాగే మంచి వ్యాపార వ్యవహారాలు చూడగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలను, వ్యవసాయం చేయగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలను, శాసించగలిగిన ఊరులను లేదా ప్రాంతాలను, రాజకీయాలను, లేకపోతే ఈ లోకంలో అనేక తలాంతులలో శాసించగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోకుండా వారు ఏం చేస్తున్నారు తెలుసా, వారు మత్తులో నిద్రాణ స్థితిలో ఉండిపోయి వారి జీవితంలో నిరుపయోగంగా మారిపోతున్నారు. ఎన్నో చేయగలిగిన వారు ఏమీ చేయలేనట్టు బ్రతుకుతున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎందుకు తన బ్రతుకులో పరిపూర్ణంగా అనుభవించకుండా, పరిపూర్ణంగా చేయకుండా, పరిపూర్ణంగా మెలకువగా ఉండకుండా నిద్రాణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు? ఉన్న వనరులు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు? ప్రతి విషయంలో తన శక్తి సామర్థ్యాలు 100% ఉపయోగించుకోలేకపోతున్నాడు అంటే, తన మనసును అతను గెలవలేకపోవడం వల్ల. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇందులో చదువుకునే బిడ్డలు ఉన్నారు. వారి జీవితంలో వారు గనక చక్కగా చదవాలని ఒక తీర్మానంతో గనక నిలబడి చదువు ఉంటే వారు ఏమయ్యేవారు, ర్యాంకర్స్గా నిలబడతారు. అంతేనే కదా, నా పని ఏదో నేను చూసుకుంటే, ఉదయం లేచిన తర్వాత నా బాధ్యత ఏంటి, నాకు తిండి పెడతారు, నాకు కావలసిన అవసరాలను తీరుస్తున్న నా యొక్క కుటుంబం, నా తల్లిదండ్రులు ఉండగా నా బాధ్యత ఏంటి, చదవాలి అని గనక మనకు తెలిస్తే, అది మన మనసును మనం నిగ్రహంతో మనం ఉంచుకోగలిగితే, ఆట కాదు, పాట కాదు, లేకపోతే అన్ని రకాలైన స్నేహాలు కాదు, నాకు నేను నా జీవితంలో చదవాలని గనక వారి మనసును గెలవగలిగితే, వారి జీవితంలో ర్యాంకర్స్గా ఉంటారా, లేకపోతే వారి జీవితంలో ఫెయిల్ అయ్యేవారుగా ఉంటారా? ఖచ్చితంగా ర్యాంకర్స్గా నిలబడతారు. అంటే మనసును గెలవలేని వాడు ప్రపంచాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సమాజాన్ని గెలవలేరు. అందుకోసమే ప్రతి వ్యక్తి కూడా తను పని తను చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషి జీవితంలో, నా జీవితాన్ని నేను గెలవగలుగుతున్నానా, నా కుటుంబాన్ని నేను గెలవగలుగుతున్నానా, నా వ్యక్తిగత జీవితాన్ని నేను గెలవగలుగుతున్నానా, నాకున్న వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, నా యొక్క కష్టాలను నేను గెలవగలుగుతున్నాను ఆలోచించాలి. కానీ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించకుండా, పరిపూర్ణమైన బ్రతుకును దేవుని కోసం వాడకుండా, నీ కుటుంబంలో గెలవకుండా, నీ బ్రతుకులో గెలవకుండా ఉండిపోయావా, నువ్వు ఎందుకు పనికిరా నిరుపయోగంగా నువ్వు మారిపోతావని గ్రహించి, ఎప్పుడైతే నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావో, అప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు విజయకరమైన జీవితాన్ని జీవించడానికి మొదలు పెడతాం. మన జీవితంలో మనం ఏం చేయాలి అని అంటే, మనము మనసును గెలిచిన తర్వాత మనము పరిపూర్ణమైన అవకాశాలను వినియోగించుకుంటూ మన బ్రతుకులో, మన జీవితంలో మనం నూతనత్వం వైపు అడుగులు వేయాలి.